గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ఒక నీచుడు. ఏనుగు కొమ్ముల కోసం గంధపు చెక్కల స్మగ్లింగ్ కోసం ఎంతకైనా తెగిస్తాడు. ఆ నీచుడికి మంచితనం నేర్పాలనుకున్నాడు మన తెలుగు ఫారెస్ట్ అధికారి. అతనే పి శ్రీనివాస్. గుంపులో గోవిందయ్యల చిల్లర దొంగలా ఉన్న వీరప్పన్ను మన శ్రీనివాస్ కుక్కలా ఈడ్చుకొచ్చి బంధించాడు. కానీ అటవీ సిబ్బంది అలసత్వం, భయం కారణంగా తప్పించుకొని పారిపోయాడు. వీరప్పన్ జీవితంలోనే అతని గుండెల మీద నిద్రపోయాడు శ్రీనివాస్. వీరప్పన్ను మొదటిసారి అరెస్టు చేసి ప్రపంచానికి చూపించిన భారతదేశం గర్వించదగ్గ ఫారెస్ట్ అధికారి పి శ్రీనివాస్. అడవుల్లో నక్సలైట్లు ఉండి సమాజ స్థాపన కోసం పోరాడుతూ ఉంటారు. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ఐఎఫ్ఎస్ అధికారిగా మానవత్వంతో అడవిలో డ్యూటీ చేశారు శ్రీనివాస్. తన జీవితాన్ని కూడా గిరిజనులకే పంచిపెట్టిన మహాసేవకుడు. భారత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో గర్వించదగ్గ అధికారుల్లో మొదటి పేజీ మన శ్రీనివాస్ది. మరి ఆ లెజెండరీ ఆఫీసర్ జీవితం ఎలా సాగిందో ఈ స్టోరీలో చూద్దాం. పి శ్రీనివాస్ సెప్టెంబర్ 12, 1954లో పుట్టారు. రాజమండ్రిలో నివాసం ఉండే అనంతరావు, జయలక్ష్మిల పెద్ద కొడుకే ఈ పందిళ్లపల్లి శ్రీనివాస్. చిన్నప్పటి నుంచి చదువులో చురుకు. కానీ ఆయన చదువుకున్న సాహిత్యం వల్ల లేదంటే ఆంధ్ర యూనివర్సిటీలో పీజీ చదివేటప్పటి ప్రభావమో కానీ ఐఎఫ్ఎస్ అధికారి కావాలనుకున్నారు ఆయన. ఎంఎస్సి బాటనీలో ఆంధ్ర యూనివర్సిటీ టాపర్గా నిలిచిన శ్రీనివాస్ గోల్డ్ మెడల్ సాధించారు. కష్టపడి చదివి 1979వ బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారిగా ఎంపికయ్యారు. ఆయనకు కర్ణాటక కేడర్ రావడమే కాదు, మొదటి పోస్టు చమరాంజన్ నగర్ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఫారెస్ట్ అధికారిగా వచ్చింది. ఆయన స్థాయికి ఆఫీస్లో కూర్చొని పనులు చేయించొచ్చు. ఆదేశాలిస్తూ హాయిగా చమరాంజన్ నగర్ ఫారెస్ట్ రెస్ట్ హౌస్లో రోజంతా గడిపి ఇంటికి వెళ్ళిపోవచ్చు. కానీ శ్రీనివాస్ది సేవాగుణం. అప్పటికే కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో గంధపు చెక్కల స్మగ్లింగ్ విరివిగా జరుగుతోంది. దేశంలోనే సెంటర్ పాయింట్గా మారింది. మరీ ముఖ్యంగా సత్యమంగళం అడవుల నుంచి ఎంఎం హిల్స్ వరకు అడవి దొంగల అలజడి ఎక్కువైంది. సరైన నెట్వర్క్ లేకపోవడంతో పాటు దారులు కూడా సరిగ్గా లేవు. పైగా పోలీసుల ఆకస్మిక దాడులతో అడవుల్లోని గిరిజన గ్రామాలు భయభ్రాంతులకు గురయ్యాయి. అంతేకాదు కొంతమంది గిరిజనులను పోలీసులు చిత్రవద చేశారు. స్మగ్లర్లకు సహకరిస్తున్నారని వారిని బంధించి కొట్టారు. కొంతమందిని జైల్లో కూడా వేశారు పోలీసులు. నెలకు ఓసారి భారీ ఆయుధాలతో అటవీ పోలీసులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ యూనిట్లు వెళ్లి కూంబింగ్ చేసి వచ్చేవి. చెక్ పోస్టుల దగ్గర కట్టుదిట్టమైన భద్రతతో గంధపు చెక్కల స్మగ్లింగ్ చేసే లారీలను పట్టుకునేవారు. కానీ శ్రీనివాస్ వెళ్లిన తర్వాత ఫారెస్ట్ అధికారుల డ్యూటీకి హ్యూమన్ టచ్ ఇచ్చారు. మొదట్లో శ్రీనివాస్ వెళితే కనీసం అడవుల్లోని గిరిజన గ్రామాల ప్రజలు మాట్లాడటానికి కూడా ఇష్టపడేవారు కాదు. వాళ్ళు పిలిచినా పలికేవారు కాదు. కొంతమంది భయంతో ఇళ్లలోకి పరుగులు పెట్టేవారు. తాగడానికి నీళ్లు కావాలన్నా సరే లేవని చెప్పేవారు. దీంతో స్మగ్లర్లను ఆపాలి అంటే ఈ గిరిజనుల సాయం తీసుకోవాల్సిందే. అడవిలో బ్రతికే వారి సాయం లేకుండా అడవిని కాపాడలేమనుకున్నారు శ్రీనివాస్. ఆయనకు ప్రకృతి అంటే ఇష్టం. అలా పచ్చటి చెట్లను చూస్తూ హాయిగా బ్రతికేయచ్చు అనుకున్నారు. అంత ప్రేమించారు కాబట్టే గంధపు చెక్కల స్మగ్లర్ను పట్టుకునేందుకు ముందు గిరిజనులకు దగ్గరయ్యారు. మీకేం కావాలో చెప్పండి, నేను అది చేస్తానని చెప్పేవారు. మొదట గిరిజనులు ఆయన మాటను విశ్వసించలేదు. కానీ మెల్లిగా శ్రీనివాస్ అంటే ఏంటో అర్థం చేసుకున్నారు. నీళ్లు లేని చోట వారికి దాహం తీరే ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత మంచి రోడ్లు వేయించారు. ఆ రోడ్లు గిరిజనులకు ఎంత ఉపయోగమో అలాగే ఫారెస్ట్ అధికారులు వేగంగా చేరుకోవడానికి కూడా ఉపయోగపడేవి. ఆ తర్వాత గంధపు చెట్లను కొట్టేందుకు కూలీలుగా వెళ్లేవారిని ఆయన లొంగిపోమని చెప్పారు. అంతేకాదు ప్రభుత్వం నుంచి ఆ రోజుల్లోనే వారికి కుటుంబానికి 5,000 రూపాయలు ఇప్పించారు. గుడిసెలు కూడా సరిగ్గా లేని పేదలకు అటవీ సిబ్బందితో కలిసి మంచి ఇళ్లు నిర్మించేవారు. తన సొంత డబ్బులతో నిత్యావసర సరుకులను తన వాహనంలోనే తీసుకెళ్లి వారికి పంచేవారు. అలా 5 ఏళ్లు కష్టపడి గిరిజనుల మనస్సును గెలుచుకున్నారు ఆయన. అలా దారిలో ఉన్న గిరిజన గ్రామాల నుంచి సత్యమంగళం అడవుల్లోకి చొచ్చుకెళ్లారు శ్రీనివాస్. ప్రతి గ్రామంలో శ్రీనివాస్ ని దేవుడిలా చూసేవారు. అన్న వస్తున్నాడని సంతోషపడేవారు. అయితే ఈ సత్యమంగళం అడవుల్లో ఓ తొంటరి దొంగ పెద్ద స్మగ్లర్ అయ్యాడని తెలుసుకున్నారు శ్రీనివాస్. అతనే వీరప్పన్. అతన్ని పట్టుకునేందుకు 4 వైపులా పద్మవ్యూహం పన్నారు శ్రీనివాస్. తన మంచితనంతో గిరిజనులను పవర్ఫుల్ ఇన్ఫార్మర్లుగా మార్చుకున్నారు ఆయన. అంతేకాదు ఏనుగులను ఎందుకు చంపొద్దు, గంధపు చెక్కలను ఎందుకు నరకొద్దో ఆయన అటవీ ప్రజలకు వాళ్లకు అర్థమయ్యే భాషలో చెప్పారు. అందుకోసం కన్నడ, తమిళం నేర్చుకున్నారు శ్రీనివాస్. అంతేకాదు మన తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలతో పాటు తమిళం, కన్నడం చదవడం, రాయటం కూడా నేర్చుకుని సరిహద్దు అటవీ ప్రజల మనసును గెలుచుకున్నారు. వాళ్ల భాషలో మాట్లాడేవారు కాబట్టి శ్రీనివాస్ను తమవారనుకునేవారు. వారి సాయంతో పదుల సంఖ్యలో స్మగ్లర్లను, ఏనుగులను, ఇతర జంతువులను వేటాడే వారిని పట్టుకొని జైల్లో వేయించారు శ్రీనివాస్. ఓవైపు గిరిజనులకు దేవుడి లాంటి అన్నయ్య అయ్యారు శ్రీనివాస్. ఎంతలా అంటే ఒకప్పుడు అడవిలో పోలీసులను చూస్తే భయం వేసేది. కానీ శ్రీనివాస్ వచ్చిన తర్వాత సొంత సోదరుడయ్యారు.
ఆయన నగరాల నుంచి ప్రజలకు కావాల్సిన సరుకులను ఉచితంగా ఇవ్వడమే కాదు, మంచి దారిలో వెళ్లాలని సూచించేవారు. వ్యవసాయం కోసం ఉచితంగా విత్తనాలు ఇప్పించేవారు. నాణ్యమైన కూరగాయల విత్తనాలు ఇచ్చి వారిని హాయిగా రాజాల్లా బ్రతికేలా ఏర్పాట్లు చేశారు. ఆయన పనితనం చూసి వెంటనే డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డిఎస్ఎఫ్ గా ప్రమోషన్ పొందారు. మామూలుగా అయితే ప్రమోషన్ రాగానే వేరే చోట పనిలేని డ్యూటీ కోసం చూస్తారు, కానీ ఆయనకు డ్యూటీ అంటే ప్రాణం, ప్రజాసేవ అంటే ఇష్టం. అక్కడే ఉద్యోగం చేస్తూ వీరప్పన్ స్వగ్రామమైన గోపీనాథం గ్రామానికి వెళ్లారు. అక్కడే వీరప్పన్ పుట్టి పెరిగాడు. ఆ ఊరికి మంచి రోడ్లు వేశారు, నీళ్ల సౌకర్యం కూడా కల్పించారు. స్మగ్లర్లకు కూలీలుగా వెళ్లేవారిని ఆయన అడ్డుకున్నారు, ఆర్థిక సాయం చేశారు. కిరాణా సరుకుల నుంచి పిల్లల బట్టల వరకు అన్నీ ఇచ్చారు. శ్రీనివాస్ తత్వం ఒకటే, మనిషిని మార్చాలి అంటే ఆయుధ బలం కాదు, బుద్ధి బలంతో మనసును గెలుచుకోవాలంటారు. మంచితనం మానవత్వంతో ప్రపంచాన్ని జయించొచ్చనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మారు. అదే మంచితనంతో గోపీనాథంలో కూడా గొప్ప పనులు చేశారు. ఈ గ్రామంలో ముఖ్య సమస్య విష జ్వరాలు, పాము తేళ్లు కాట్లతో గిరిజనులు చనిపోతున్నారని ఆయన దృష్టికి వచ్చింది. వెంటనే ఆయన అనుభవం ఉన్న డాక్టర్ల బృందాలను తీసుకొచ్చారు. ఆ సమయంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ యూనిట్లు శ్రీనివాస్కు ఫారెస్ట్ సిబ్బందికి భద్రతనిచ్చాయి. వారి సాయంతో డాక్టర్ల ప్రాణాలకు భయం లేకుండా వరుసగా నెల రోజులు హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేశారు. ఆ సమయంలోనే వీరప్పనకు దగ్గరైన మనుషులు, అతని కింద పనిచేసే కూలీలు కొంతమంది వీరప్పన గురించి ఉప్పందించారు. ఆ సమాచారంతో వీరప్పన్ గంధపు చెక్కలను అర్ధరాత్రి సమయంలో కొట్టిస్తుండగా టాస్క్ ఫోర్స్ యూనిట్ 5 కిలోమీటర్లు డీప్ ఫారెస్ట్ లోపలికి వెళ్లి చుట్టుముట్టింది. పారిపోతే కాల్ చేస్తామని భయపెట్టడంతో వీరప్పన్తో పాటు కూలీలంతా అరెస్ట్ అయి లొంగిపోయారు. వీరప్పన్ను మొదటిసారి అరెస్ట్ చేయడమే కాదు, మొదటిసారి ప్రపంచానికి అతని ఫోటోను చూపించారు ఆయన. కూలీల ఫోటోలతో పాటు అంతకుముందు దొరికిన జంతువుల వేటగాళ్లు, ఏనుగు దంతాల స్మగ్లర్లను గంటల తరబడి విచారించి నివేదికల రూపంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులకు సమర్పించారు. ఏ దొంగ ప్రొఫైల్ ఏంటి, ఏనుగు దంతాలు ఎలా తీస్తున్నారు, కర్ణాటక తమిళనాడు సరిహద్దుల్లో ఎన్ని టన్నుల గంధపు చెక్కలు బయటకు వెళ్ళాయి అనే వివరాలతో పేజీల కొద్దీ డాక్యుమెంట్స్ రాశారు. నేటికి ఫారెస్ట్ అధికారులకు ఆయన రాసిన వివరాలే గ్రంథాల్లా ఉపయోగపడుతున్నాయి. అటవీ మార్గాలు, స్మగ్లింగ్ జరిగే కీ పాయింట్స్తో సహా అన్ని వివరాలను శ్రీనివాస్ క్లియర్గా రాసి ఫారెస్ట్ అధికారులను అలర్ట్ చేశారు. ఇక వీరప్పన్ను గంటల కొద్దీ విచారించారు శ్రీనివాస్. బుడిపడగ ఫారెస్ట్ రెస్ట్ హౌస్లో వీరప్పన్ను బంధించారు. వీరప్పన్ చెప్పిన వివరాలతో గంధపు చెక్కల కూలీలను అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు, వాటిని కొనేవారు బెంగళూరులో ఉన్నారని తెలిసి అక్కడికి వెళ్లి అసలైన వారిని పట్టుకున్నారు. కానీ రెండవ రోజు రాత్రి భద్రతా సిబ్బంది నిద్రపోతుండగా అతని అనుచరులు వ్యూహాత్మకంగా వీరప్పన్ను విడిపించుకుపోయారు. సరిగ్గా వీరప్పన్ దొరికిన సమయంలోనే సార్క్ అంతర్జాతీయ సదస్సు జరుగుతోంది. ఆ పనుల నిమిత్తం శ్రీనివాస్ బిజీగా ఉండగా కింది స్థాయి సిబ్బంది అలసత్వం కొంపముంచింది. వీరప్పన్ తప్పించుకున్న కీలక అనుచరులను పట్టుకోగలిగారు. వీరప్పన్ తప్పిపోవడానికి నా నిర్ణయమే కారణమని ఆ బాధ్యతను, నిందను తానే మోశారాయన. శ్రీనివాస్ సాధించిన విజయం ఏంటంటే వీరప్పన్ సొంత గ్రామంలో అతని సోదరుడు అర్జున్ను తన వైపుకు తిప్పుకోగలిగారు. అడవిలో పని వదిలేసి హాయిగా కుటుంబంతో బతికేలా చేశారు. ఇటు వీరప్పన్కు ఎలా ఇన్ఫార్మర్లు ఉన్నారో శ్రీనివాస్కు సైతం అంతే మంది ఇన్ఫార్మర్లు ఉన్నారు. పైగా శ్రీనివాస్ ఆర్థికంగా సాయం చేసి వారి బ్రతుకులను మార్చే పీపుల్స్ ఆఫీసర్ అయ్యారు. ఐఎఫ్ఎస్ ఆఫీసర్ శ్రీనివాస్ 10 ఏళ్లుగా పనిచేసి తన ప్రభావాన్ని పెంచుకున్నారు. కానీ ఇది వీరప్పన్కు నచ్చలేదు. తనకంటే ఓ ప్రభుత్వ అధికారి చెప్పిన మాట వింటున్నారని రగిలిపోయాడు. ఎందుకంటే కూలీలు కావాలంటే వేరే గ్రామం నుంచి పిలిపించుకొని తన దగ్గరే ఉంచుకోవాల్సిన పరిస్థితి కల్పించారు శ్రీనివాస్. ఒకప్పుడు అడవిలో పనిచేసి మరుసటి రోజు ఇంటికి వచ్చి గడిపేవారు కూలీలు. కానీ శ్రీనివాస్ వచ్చిన తర్వాత అడవిలోనే బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. పైగా చెక్ పోస్టుల దగ్గర చెకింగ్ ఎక్కువైంది. ఇటు బెంగళూరు స్మగ్లర్లు అడవిలోకి రావాలంటే భయపడుతున్నారు. దీంతో వీరప్పన్ ఏకంగా శ్రీనివాస్ను చంపేందుకు ప్లాన్ చేశాడు. సత్యమంగళం గోపీనాథం గిరిజన గ్రామంలో వీరప్పన్ ఎంత ఫేమస్సో శ్రీనివాస్ అంతకంటే ఫేమస్. నిత్యం జనం మధ్య ఉంటూ వారి బాగోగులను చూసుకుంటున్నారు. ఫారెస్ట్ సిబ్బంది టాస్క్ ఫోర్స్ ఆపరేషన్స్ చేసినా వారిని ఇందులో ఇన్వాల్వ్ చేసేవారు కాదాయన. వారిని ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకే ఉపయోగించుకునేవారు. సత్యమంగళం గ్రామ ప్రజలకు మందులు అవసరమవుతున్నాయని తెలిసి తానే ఒక ప్రభుత్వ డాక్టర్ను తీసుకొచ్చి వైద్యం చేయించారు. ప్రతిసారి ప్రభుత్వ డాక్టర్లు రాలేమంటున్నారని తానే స్వయంగా 3 నెలలు ట్రైనింగ్ తీసుకున్నారు. పేరున్న డాక్టర్లు ఆయనకు స్వయంగా విష పురుగులు కరిస్తే ఏ మందు ఇవ్వాలి, వైరల్ ఫీవర్కు, సీజనల్ వ్యాధులకు మందులు ఇవ్వడం నేర్పించారు. గాయాలకు కట్టుకట్టడం నుంచి మందులు ఇవ్వడం వరకు నేర్చుకున్నారు. డాక్టర్లు సూచించిన పుస్తకాలను నెల రోజుల్లో చదివి మందులు శరీరంపై ఎలా పనిచేస్తాయో తెలుసుకున్నారు. దీంతో ఊరికో చిన్న మందుల దుకాణం ఏర్పాటు చేశారు. తెలివైన యువతి యువకులకు ఆ బాధ్యతలను అప్పగించారు.
అంతేకాదు మందులను గ్రామస్తులకు ఇచ్చినందుకు నెలకు కొంత డబ్బును కూడా తన జేబులో నుంచి ఇచ్చేవారు ఆయన. గోపీనాథంలో వీరప్పన్ కుటుంబం మొత్తం శ్రీనివాస్ మాట వినేది. ఇక వీరప్పన్ చెల్లెలు మారిని మందుల షాపు నిర్వాహకురాలిగా ఉంచారు శ్రీనివాస్. అయితే శ్రీనివాస్కు సాయం చేయొద్దని కోపంతో రగిలిన వీరప్పన్ తన గురించి బయట ప్రపంచానికి చెబుతున్నాడని తన గ్రామానికే చెందిన వ్యక్తి తలను నరికి వారి ఇంటి గుమ్మానికి కట్టాడు. ఎవరైనా సరే శ్రీనివాస్కు సాయం చేస్తే ఇదే గతి పడుతుందని హెచ్చరించాడు. అంతేకాదు వేలల్లో డబ్బును గోపీనాథం గ్రామ ప్రజలకు పంచి తన వైపు తిప్పుకున్నాడు. ప్రతి నెల మీకు కావాల్సినంత డబ్బు విసిరిపోతాను, తీసుకుని నా కోసం పనిచేయాలని హెచ్చరించాడు వీరప్పన్. అయినా సరే శ్రీనివాస్ అతనికి భయపడలేదు. ఎందుకంటే ఆయన సత్యాన్వేషి. మంచితనంతో మనస్సులను గెలుచుకోవాలి, మనుషులను అర్థం చేసుకోవాలి, మార్చుకోవాలనుకున్నారు. ప్రతి గిరిజన గ్రామానికి రోడ్లు, తాగునీరు కల్పించారు, స్కూల్స్ ఏర్పాటు చేశారు, మందులు ప్రతి ఊళ్ళో దొరికేలా చేశారు. అంతేకాదు తమ ఊళ్ళో మరియమ్మ గుడి వానలకు కొట్టుకుపోయిందని మూఢనమ్మకాలతో గోపీనాథం గ్రామస్తులు భోజనం కూడా చేయలేదు. అమ్మవారికి కోపం వచ్చిందని భయపడ్డారు. దీంతో స్వయంగా ₹1,00,000 మరియమ్మ గుడిని కట్టించారు శ్రీనివాస్. అంతేకాదు ఆలయంలో పనిచేసే గిరిజన పూజారుల జీతం కోసం ₹3,00,000 ప్రభుత్వ బ్యాంకులో డిపాజిట్ చేశారు. ఆ రోజుల్లో 3 లక్షలు అంటే చాలా ఎక్కువ. అలా శ్రీనివాస్ అడవిలో అన్నయ్యారు. ఏ మనిషి అయినా సరే శ్రీనివాస్ కనిపిస్తే నవ్వుతూ పలకరిస్తాడు. ఆయన వచ్చిన తర్వాత ప్రకృతి నవ్వింది, అటవీ ప్రాంతం పెరిగింది. కర్ణాటక, కేరళ, తమిళనాడు సరిహద్దులను బలోపేతం చేసేందుకు ఉమ్మడి నెట్వర్క్ టీంను ఏర్పాటు చేశారు శ్రీనివాస్. దీంతో అడవిలో ఏ మారుమూలకు వెళ్ళినా సరే శ్రీనివాస్నే తలుస్తున్నారు ప్రజలు. వందల సంఖ్యలో కూలీలు, చిన్న చిన్న స్మగ్లర్లు లొంగిపోయారు. దీంతో వీరప్పన్కి ఏం చేయాలో పాలుపోలేదు. చేసేది లేక నవంబర్ 10, 1991న తాను లొంగిపోతున్నట్లు వీరప్పన్ స్వయంగా శ్రీనివాస్కు వైర్లెస్ మెసేజ్ పంపాడు. కానీ దానికోసం స్వయంగా శ్రీనివాసే రావాలి, ఎలాంటి సెక్యూరిటీ లేకుండా వస్తే చర్చలు జరిపి వెంట వస్తానన్నాడు వీరప్పన్. అతని మాటలు నిజమేనని నమ్మారు శ్రీనివాస్. పైగా అప్పటికే టాస్క్ ఫోర్స్ టీంను ఉన్నతాధికారులు వెనక్కి తీసుకెళ్లారు. కేవలం 4 మాత్రమే భద్రతగా ఉన్నారు. వాళ్లలో 2 వేరే చోట ఉన్నారు. దీంతో వీరప్పన్ను మంచితనంతో లొంగదీసుకోవాలని శ్రీనివాస్ అతను చెప్పిన గుహ దగ్గరకు ఒంటరిగా బయలుదేరారు. దాదాపు 4 కిలోమీటర్ల అడవిలో నడిచారాయన. కానీ గుహ దగ్గరకు చేరకముందే వీరప్పన్ చెట్ల చాటున నక్కి అడవి పందిలా దొంగ దెబ్బ తీశాడు. అతి దగ్గర నుంచి శ్రీనివాస్ను కాల్చి చంపాడు. అంతేకాదు ఆ తర్వాత అతడి తలను నరికేశాడు. ఆ తలను తీసుకొచ్చి గోపీనాథం గ్రామంలో వేశాడు. నాతో పెట్టుకుంటే ఇదే గతి అని పోలీసులకు, ప్రభుత్వాలకు హెచ్చరికలు పంపాడు. ఒంటరిగా నమ్మి వెళ్లడం శ్రీనివాస్ చేసిన తప్పు. టాస్క్ ఫోర్సెస్ సాయంతో ఫేస్ టు ఫేస్ చర్చల కోసం వెళ్తే మరోలా ఉండేది. మంచితనంతో వీరప్పన్ను మార్చాలనుకుని గొప్ప ప్రజాసేవకుడిని హత్య చేశాడు వీరప్పన్. శ్రీనివాస్ను వీరప్పన్ చంపాడని తెలిసి గిరిజన గ్రామాలన్నీ కన్నీరు పెట్టాయి. కొన్ని ఊళ్ళలో శ్రీనివాస్ విగ్రహాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇక తమను ఎవరో ఆదుకుంటారని బోరున విలిపించారు ప్రజలు. తమకు జ్వరం వస్తే నిమిషంలో మందు బిళ్ళలు ఇచ్చేవారు. ఇప్పుడు దిక్కెవరంటూ రోధించారు జనం. కానీ వీరప్పన్ అంత కసిగా శ్రీనివాస్ను చంపడం వెనుక వేరే కథ ఉందనే రూమర్లు కూడా వచ్చాయి. ఐఎఫ్ఎస్ అధికారి శ్రీనివాస్ వీరప్పన్ చెల్లెలు మారిని ప్రేమించాడట. ఆమెతో సన్నిహితంగా ఉండడం తెలిసి హత్య చేయించాడని పథకం పన్నాడని గోపీనాథంలో రూమర్స్ వినిపించాయి. కానీ అందులో ఎంత వాస్తవం ఉందో ఎవరికీ తెలియదు. కానీ వీరప్పన్ చెల్లెలు మాత్రం శ్రీనివాస్ చనిపోయిన కొద్ది రోజులకే ఆత్మహత్య చేసుకుంది. భారతదేశంలోనే ఫారెస్ట్ అధికారి ఎలా పనిచేయాలో బెంచ్ మార్క్ క్రియేట్ చేశారు శ్రీనివాస్. పచ్చని అడవిలో మానవత్వం పూలు పోయించి ఉద్యోగం రూపురేఖలు మార్చారాయన. అడవిలోని ఆకు రాలితే అడవిలోని ఆ చెట్టు కిందే ఉండాలి, ఆకు కూడా అడవి దాటి రావద్దని చెప్పేవారు శ్రీనివాస్. అందుకే ఆయన సేవకు దేశంలోనే అత్యున్నత 2వ అవార్డు అయిన కీర్తి చక్రను కేంద్రం ప్రకటించింది. కొడుకు చనిపోయినా దేశం గర్వించే స్థాయిలో పనిచేశాడని శ్రీనివాస్ తల్లి అవార్డును కన్నీళ్లతో అందుకున్నారు. కానీ ఐఎఫ్ఎస్ హిస్టరీలో చెరిగిపోని ముద్ర వేసిన వ్యక్తి శ్రీనివాస్. అది మన తెలుగు వ్యక్తి దేశ అటవీ అత్యున్నత ఉద్యోగమైన ఐఎఫ్ఎస్ కు దారి చూపించారంటే అది మనకు నిజంగా గర్వకారణం. రోవింగ్ ఎడిటర్ రమేష్ మేనన్ ఈ అద్భుతమైన అధికారి శ్రీనివాస్ గురించి ఎన్నో వరుస కథనాలు రాశారు. ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ బ్యాండిట్ సిరీస్ లో శ్రీనివాస్ సేవలను నేటికి ప్రజలు మరిచిపోవడం లేదని రమేష్ మేనన్ చెప్పుకొచ్చారు. అడవి సరిహద్దుల్లోని కుంజనూరు గ్రామం నేటికి ఆయనను గుర్తుంచుకుంది. శ్రీనివాస్ స్మారకంగా పాఠశాలలు, ప్రాథమిక వైద్య కేంద్రాలు ఉన్నాయక్కడ. అయితే ప్రపంచానికి ఎప్పటికీ మిస్టరీగా ఉన్నది మాత్రం వీరప్పన్ చెల్లెలు మారి శ్రీనివాస్ ప్రేమ కథ. అది నిజమేనా? తాను ప్రాణంగా ప్రేమించిన శ్రీనివాస్ను తన అన్న వీరప్పనే ఘోరంగా చంపాడనే బాధ తట్టుకోలేక మారి చనిపోయిందా? ఇది తెలియాలి అంటే ఇంకాస్త డీప్గా మనం అన్వేషించాలి. కానీ ఎప్పుడైతే శ్రీనివాస్ని వీరప్పన్ చంపాడో ఆ రోజే అతని పతనం ప్రారంభమైంది. అక్కడి నుంచే వీరప్పన్కి స్కెచ్ మొదలైంది. ఆ తర్వాత ఆపరేషన్ కాకున్ ద్వారా అతన్ని అంతం చేయడం జరిగింది. మరి మన తెలుగు అధికారి ఐఎఫ్ఎస్ శ్రీనివాస్ గురించి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.